దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 15 గ్రాములు చింతపండు తీసుకోవాలండి, ఒక అర కేజీ టమాటాలు, ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా పట్టకండి, కొంచెం మనం దీనిలోంచి జ్యూస్ తీయాలి. అలానే మరీ ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, దీనిలో ఒక మసాలా అండి, 2 స్పూన్ల ధనియాలు, వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. 4 ఎండుమిరగాయలు వేసుకొని, ఇదిగోండి మన పౌడరు, మసాలా పౌడర్ రెడీ అయింది టమాటా రసంలోనికి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ తీసుకున్నది ఉంది కదా, టమాటా జ్యూస్ అంతటిని మనం ఇలాగా దానిలో ఉన్న రసాన్ని తీసుకోవాలండి. కొంతమంది అయితే ఉడకబెడతారు, అదంత టేస్ట్ ఉండదండి. మీకు అదే ఇష్టమైతే ఈసారి అది కూడా చేద్దాం. ఆ రకంగా కూడా ఈ రకంగా త్వరగా ఈజీగా అయిపోవడానికి మనకు తొందరగా కావాలంటే ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంక ఇలా నీళ్ళు పోసుకుంటూ దాన్ని మనం గెంటితో తిప్పుతూ ఉంటే మొత్తం రసం అంతా వస్తుందండి. ఇంకా ఇది మనకు అవసరం లేదు. ఇది ఇలా అనుకొని బాగా దానిలో ఉన్నదంతా వచ్చేసాక మనం దాన్ని తీసేసుకోవచ్చండి. ఇంకా అరకిలో టమాటాకి మనం లీటర్ దాకా నీళ్ళు పట్టినాయండి నాకైతే. చింతపండు రసం కూడా ఉంది కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం 4 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి. మనం దాకా మిక్సీ పట్టుకున్నటువంటి పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసేసుకోవాలి, మసాలా పొడి. ఇంకా దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి. ఇది మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక 10 నిమిషాలు తెరలనిద్దామండి, బాగా మరుగుతుంది. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకోవాలండి. వేడెక్కిందండి కొంచెం. ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసుకోవాలి. 1.5 స్పూన్ నూనె వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చారు మరిగిపోయింది. ఇదిగోండి మనం తాలింపు వేసేసుకుందాం. అంతేనండి, మన వేడి వేడిగా గుమ్మగుమ్మలాడే టమాటా రసం రెడీ అయిపోయింది. ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఇంకా దీంట్లోకి మనం రైస్లో బాగుంటుంది, వైట్ రైస్లో చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్